తిరుపతిలో టెన్షన్ భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు. పారిపోయి పెళ్లి చేసుకున్న జంటలకు రక్షణ కల్పించలేం స్పష్టం చేసిన హైకోర్టు. టీసీఎస్ గేమ్ చేంజర్, ఎకరానికి 500 ఉద్యోగాలు ఇవ్వాలి, మంత్రి లోకేష్ వెల్లడి. ఆమె రూపం జనాల మదిలో పదిలం, దివికేగిన అందాల తార సౌందర్య వర్ధంతి నేడు. తిరుపతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీటీడీ గోశాలకు సంబంధించి టీడీపీ వైసీపీ పరస్పర సవాళ్లతో ఆధ్యాత్మిక నగరిలో ఇవాళ ఏం జరుగుతుందనే ఉత్కంఠ రేపుతోంది. 100 గోవులు మరణించాయని మాజీ ఎమ్మెల్యే భూమన ఆరోపించగా టీడీపీ ఖండించింది. గోశాలకు ఆధారాలతో రావాలని టీడీపీ సవాల్ చేసింది. అటు భూమనకు మద్దతుగా తిరుపతి రావాలని వైసీపీ శ్రేణులకు నేతలు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తల్లిదండ్రులను ఎదిరించి పారిపోయి పెళ్లి చేసుకునే జంటలకు రక్షణ కల్పించలేమని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ జంట ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ సమాజాన్ని ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. నిజంగా తమకు ముప్పు ఉంటేనే రక్షణ కోరాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు చిత్రకూట జిల్లాకు చెందిన ఓ నూతన జంట తమకు రక్షణ కల్పించాలని దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలోని ఐటీ సెక్టార్లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం 1 ఎకరం భూమి ఇస్తే వాళ్ళు 500 ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రి లోకేష్ అన్నారు. ఇది తమ ప్రభుత్వం ఐటీ పాలసీ థంబ్ రూల్ అని చెప్పారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తే అన్ని ఇన్సెంటివ్స్ ఇస్తామని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే నాడు హైదరాబాద్ ఉన్నతికి మైక్రోసాఫ్ట్ ఎలా ఉపయోగపడిందో నేడు విశాఖకు టీసీఎస్ రావడం ఒక గేమ్ చేంజర్ అని వివరించారు. అలనాటి హీరోయిన్ సౌందర్య వర్ధంతి నేడు. సౌందర్య పరిచయం అక్కర్లేని పేరు. 10 ఏళ్ల పాటు ఏకధాటిగా సినీ రంగాన్ని ఏలారు. పోటీ లేకుండా 100కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. అసభ్య వస్త్రధారణకు దూరంగా ఉంటూ నిండైన చీరకట్టుతో అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపించేవారు. కొద్ది కాలంలోనే ఆకాశమంత ఎత్తుకు ఎదిగి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. చనిపోయి 21 ఏళ్లైనా ఆమె రూపం, చిరునవ్వు ఇంకా ప్రేక్షకుల కళ్ల ముందు కదలాడుతోంది.